నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కబుర్లు. ముందుగా ఇది చెప్పండి, ఎప్పుడైనా మనం ఒక ఫంక్షన్కి వెళ్తున్నామంటే హడావిడిగా రెడీ అయిపోతుంటాం. తొందరగా వెళ్ళాలి, ఫంక్షన్కి టైంకి అటెండ్ అవ్వాలి అనుకుంటాం కదా. కానీ అప్పుడప్పుడు ఒకటి అవుతుంది, మనమే ఫస్ట్ వెళ్ళిపోతాం ఫంక్షన్కి. అలాగే జరిగిందండి. ఇంతకీ ఏం ఫంక్షన్ అనుకుంటున్నారా? ఎవరు ఫంక్షన్ అనుకుంటున్నారా? ఏం లేదండి, మా హస్బెండ్ వాళ్ళ మేనత్త వాళ్ళ పాపలేదు ఓణీల ఫంక్షన్ అనమాట. ఆ ఫంక్షన్కి మేము వచ్చేసాము. ఏంటో ఏమో ఈ మధ్య అన్ని ఫంక్షన్స్కి నేనే ఫస్ట్ వెళ్ళిపోతున్నాను. అదొక పెద్ద ఆశ్చర్యం. ఎప్పుడు మనం లేట్, బట్ ఈసారి అయితే ఈ మధ్య అన్నిటికీ ఫస్ట్ వెళ్ళిపోతున్నాము. సో ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. డెకర్, ఫుడ్ అన్నీ సూపర్గా ఉన్నాయి. ఫంక్షన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, బట్ మనం ఏం చేయాలి, టైం పాస్ అవ్వాలి కదా. సో వీడియోలు అయితే తీసుకున్నాము. ఫుల్గా లేచి అసలు పిక్స్ తీసుకుందాం అనుకున్నాను, బట్ మనకున్న మొహమాటానికి జస్ట్ వీడియోస్ అయితే సరిపెట్టుకున్నాం అనమాట. సెల్ఫీ వీడియోసే మ్యాక్సిమం తీసుకున్నాము. సో ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయిన తర్వాత అసలు మా పిల్లలు చూస్తున్నారు. మా పిల్లలనే కాదండి, అసలు ఎవరికైనా ఆ ఫాగ్ అంటే చాలా ఇష్టం. అసలు చూసినాగా దాని ఎంబడే తిరుగుతున్నారనమాట ఫాగ్ ఎఫెక్ట్ కోసమే. ఎన్నిసార్లు మా డాడీ వాళ్ళ ఫంక్షన్లో ఎన్నిసార్లు ఆ ఫాగ్ ఎఫెక్ట్ చూసి దగ్గర నుండి కూడా చూశారు, బట్ ఇంకా అదేమంటారు, ఆ ఇష్టం అనేది ఇంకా పోలేదనమాట. ఆ ఫాగ్ చుట్టే తిరుగుతూ ఉన్నారు. సో ఓనీల ఫంక్షన్ వచ్చేసి ఈ క్యూటీ పైస్ అనమాట. ఓనీల ఫంక్షన్ చాలా బాగా జరిగింది. ఎంత ముద్దుగా రెడీ అయ్యారు కదా పిల్లలైతే. చాలా చక్కగా అనిపించారు నాకైతే. ఎవరి హడావిడిలో వాళ్ళు ఉంటుంటారనమాట. ఫంక్షన్ జరిగే వాళ్ళు ఫంక్షన్ హడావిడిలో ఉంటుంది. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ జరుగుతుందా లేదా అనుకుంటారు. జెంట్స్ ఫుడ్ సరిగా ఉందా లేదనుకుంటారు. మన పిల్లలు మాత్రం చూస్తున్నారు కదా, వాళ్ళ ఏజ్ పిల్లలతోని ముచ్చట్లు, అల్లర్లు. వాళ్ళకు కూడా ఇదే టైం కదా, కజిన్స్ అందరినీ మీట్ అవ్వడము, కిడ్స్ అందరినీ మీట్ అవ్వడము, ఎంజాయ్ చేయడం. వాళ్ళకు కూడా ఇదే టైం కదండి. వాళ్ళు కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఫుడ్కి వచ్చేసరికి చాలా బాగుంది. బిర్యానీ, పాయ, స్వీట్, ఐస్ క్రీము అన్నీ చాలా బాగున్నాయి. అయితే చాలా నచ్చింది నాకైతే. ఇంకేముంది, తర్వాత ఓణీల ఫంక్షన్ ఏముంటుంది, బతుకమ్మ ఆడడము. ఆడవాళ్ళు ఎక్కడున్న ఒక పండుగలాగానే ఉంటుంది. ప్రతి ఫంక్షన్లో మాకు బతుకమ్మ ఫంక్షన్ లాగానే ఉంటుంది అనమాట. ప్రతి ఫంక్షన్లో మనం ఒక ఆట ఆడాల్సిందే. ఆట ఆడంది ఆ ఫంక్షన్ కంప్లీట్ అవ్వనే అవ్వదు. అలాంటి ఇంకా ఓణీల ఫంక్షన్ అప్పుడు బతుకమ్మ ఆడుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి. సూపర్గా అసలు ఆ ఫంక్షన్ ఎండింగే ఉండదు అనమాట. బతుకమ్మ ఆడితేనే ఆ ఫంక్షన్కి ఫుల్ఫిల్ ఎంజాయ్మెంట్ అయితే ఉంటుంది. ఫంక్షన్కి ఇంత ముందుగా వెళ్ళినా ఒక్క ఫోటో కూడా సరిగా తీసుకోలేకపోయాను. అందుకే ఫంక్షన్ నుంచి వచ్చేటప్పుడు కనీసం ఒక క్లిప్ వీడియో అన్న తీసుకుందామని ట్రై చేశాను, బట్ ఆ లైటింగ్స్లో ఆ వీడియో కూడా సరిగా మాత్రం వచ్చేసింది అనమాట. ఏదో